మన దేశానికి గర్వకారణమయ్యే ఒక మంచి వార్తని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ అయిన వంతారా ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా అనంత్ అంబానీ స్థాపించిన వంతారాని వరల్డ్ క్లాస్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్గా ప్రశంసించింది. సుప్రీంకోర్టుకు చెందిన 3 సీనియర్ జడ్జిలు ఒక బృందంగా మారి 3 రోజుల పాటు వంతారాలో గడిపారు. ఏనుగులు, సింహాలు, అలిగేటర్స్, పాములు, వైల్డ్ మకావ్తో సహా దాదాపు 2000 రకాల జంతువుల సంరక్షణను పరిశీలించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు వంతారా ప్రాచీన ఆయుర్వేద చికిత్సా పద్ధతులను కూడా వాడుతూ వన్యప్రాణులకు కొత్త జీవం పోస్తోంది. 3500 ఎకరాల పచ్చని అరణ్యంలో విస్తరించి ఉన్న వంతారా కేవలం ఒక వన్యప్రాణి హాస్పిటల్ మాత్రమే కాదు, మన భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రతిబింబించే ఒక ప్రతీక. వసుదైవ కుటుంబం, ఈ ప్రపంచమంతా ఒక్కటే అన్న భావన. వంతారాపై వచ్చిన ఆరోపణలన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. లెట్ సమ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ కంట్రీ అంటే మంచి పనులు మన దేశంలో జరుగుతున్నప్పుడు అడ్డుపడకండి అని స్పష్టం చేశారు. అందుకే ఇది మనందరం గర్వపడాల్సిన విషయం. ఇది కేవలం వన్యప్రాణుల సంరక్షణ మాత్రమే కాదు, మన తత్వాన్ని, మన విలువలను, మన భవిష్యత్తును కాపాడడం కూడా. మనమంతా గర్వపడాల్సిన ఈ విషయంపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ చేయండి.